Hi, hello, welcome to our channel. Shweta, Mahendra. ఇవాళ వీడియో మీరందరూ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేసిన వీడియో న్యూ బోర్న్ ఎసెన్షియల్స్. అసలు అమెరికాలో పుట్టిన పిల్లోడికి ఏమేం వస్తువులు కావాలి అండ్ వాటి కాస్ట్ ఎంత అవుతుంది. మేమైతే యాక్చువల్గా ఒక బడ్జెట్ అంటూ ఇది ఏం వేసుకోలేదు, బట్ బేసిక్ థింగ్స్ అయితే చూపిస్తున్నాం. వాట్ ఆర్ ది ఎసెన్షియల్ థింగ్స్ అండ్ ఈ బేసిక్ థింగ్స్ మీద నుంచి యూ కెన్ ఆల్సో అప్గ్రేడ్. మేము ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నాం అండ్ అవి మాకు హెల్ప్ఫుల్ అయ్యాయా లేదా అని చెప్పి చెప్తాను. అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మాక్సిమం ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. నర్సింగ్ లో టాప్ లిస్ట్ వచ్చేసి క్రిప్ అనమాట. ఎందుకంటే బేబీ యూజువల్ గా 16 hours అలా పడుకుంటాడు కదా, అందుకని మనం బేసిక్ గా క్రిబ్ లో పడుకోబెట్టడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తారు ఇక్కడ. నేను లాస్ట్ టైం డాక్టర్స్ విజిట్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇలా క్రిబ్ లోనే పడుకోబెట్టమని చెప్పారు, మీతో పేరెంట్స్ మధ్యలో పడుకోబెట్టకూడదు అని చెప్పారని చెప్పినప్పుడు మీరందరూ చాలా క్వశ్చన్స్ రేస్ చేశారు, ఎందుకు క్రిబ్ లోనే పడుకోబెట్టాలి అని. ఇక్కడ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చెప్తుందంటే పేరెంట్స్ బెడ్ మీద పడుకోబెట్టకూడదు బేబీని, తనకంటూ ఒక సపరేట్ బెడ్ ఉండాలి అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఎందుకంటే దట్స్ ఫర్ బేబీ సేఫ్టీ. ఇప్పుడు ఇక్కడ యూజువల్ గా ఇండిపెండెంట్ ఐ మీన్ పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేసి ఉంటారు. సో నైట్ టైం దే మైట్ బీ స్ట్రెస్డ్ అవుట్ అండ్ యూనో దే కుడ్ బీ స్లీపింగ్ ఫర్ అ లాంగర్ టైమ్ ఇన్ అ డీపర్ స్లీప్. సో ఆ టైంలో ఏమవుతుందంటే బేబీ మీద కాలేయడం కానీ చేయడం కానీ ఇట్లాంటి కండిషన్స్ ని అవాయిడ్ చేయడానికి సపరేట్ బెడ్ అంటూ ఉండాలి. అండ్ అదే సఫకేషన్ రాకుండా అండ్ అదే కాకుండా వాళ్ళకి బేసిక్ గా ఇండిపెండెన్సీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేమే తీసుకుంటే మా బేబీకి క్రిబ్ అలవాటు ఇంకా అవ్వలేదు. సో ఈజ్ రైట్ నా 3 months old, బట్ మేము చాలా సార్లు మధ్యలో ట్రై చేసాం, బట్ గివ్ అప్ చేసేసాం అనమాట. అంత హార్డ్ గా ట్రై చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే తను మా మీద డిపెండ్ అయిపోతున్నాడు ప్రతి స్లీప్ కి కూడా. అంటే మార్నింగ్ నాప్స్ కానీ నైట్ స్లీప్ కానీ ఎప్పుడైనా సరే మేము నిద్ర కూర్చోాల్సి వస్తుంది. కానీ అదే క్రిబ్ అలవాటైన పిల్లలకి బేసిక్ గా వాళ్ళంతటా వాళ్ళే నిద్రపోతారు అనమాట, మన మీద డిపెండ్ అవ్వరు. సో ఇక్కడి నుంచే ఇండిపెండెన్సీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. అందుకనే డాక్టర్ కూడా మాకు హైలీ రికమెండ్ చేసింది. సో ఈ క్రిబ్ విషయానికి వస్తే మేము ఐకేలో కొన్నాము ఈ క్రిబ్. It's I think $110. I think so. I'll put the link in the description. And దీంతో పాటు మేము క్రిబ్ మ్యాట్రిసెస్ సపరేట్ గా కొన్నాము. అండ్ మ్యాట్రిసెస్ కి యూ కెన్ యాక్చువల్లీ బై మ్యాట్రిసెస్ ప్రొటెక్టర్ ఆర్ ఫిట్టెడ్ షీట్స్, రైట్? సో మ్యాట్రిసెస్ వచ్చి $45. అండ్ దిస్ ఇస్ కన్వర్టబుల్. న్యూ బోర్న్ నుంచి ఇన్ఫాంట్ అండ్ టాడ్లర్ వరకు కూడా ఇది వాడుకోవచ్చు. అండ్ దీనికి ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే యూ కెన్ యాక్చువల్లీ టేక్ దిస్ అవుట్ అండ్ యూ కెన్ అటాచ్ దిస్ టు యువర్ బెడ్ అనమాట. ఈ స్లేట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి కిందకి మూవ్ చేయొచ్చు. సో టాడ్లర్ అంటే కొంచెం పెద్దోడైనా కూడా తను దీంట్లోంచి బయటికి రాకుండా ఇందులోనే ఉండడానికి సేఫ్ గా ఉంటుంది. This is Fisher Price bassinet. It has a sound system and ఇది వచ్చేసి మేము బేబీకి 3rd month లో కొన్నాము, బట్ ఇది న్యూ బోర్న్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే 3 months old లో మా బేబీకి పెద్దగా ఏం హెల్ప్ఫుల్ అవ్వలేదు, బికాస్ ఈస్ ఆల్రెడీ గ్రోన్ అప్ అండ్ ఈస్ వెరీ టాల్ ఫర్ దిస్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి $120. దిస్ ఇస్ వెరీ స్మాల్ అండ్ పోర్టబుల్ అనమాట. సో దట్ వే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మనం బెడ్రూమ్ లో ఉన్న తర్వాత కిచెన్ లో వర్క్ చేసుకుంటుంటే ఈజీగా దీన్ని ఇలా లాక్కుంటూ వచ్చేసేయచ్చు. కన్నాను మన ఇద్దరికి ఎక్కువ బాండింగ్ అయిన ప్లేస్ ఎక్కడరా? ఇక్కడ చేంజింగ్ టేబుల్. సో మాకు చేంజింగ్ టేబుల్ చాలా చాలా ఉపయోగపడింది. ఎందుకంటే డైపర్ చేంజింగ్ కి, ఇక్కడ బట్టలు మార్చడానికి చాలా ఉపయోగించాము. వచ్చేసి ఐకేలో తీసుకున్నాము. ఈ 2 racks, ఒక ర్యాక్ లేమో కింద ర్యాక్ లేమో బేబీ క్లోత్స్ పెట్టుకుంటాము, ఇదేమో ఇక్కడ డైపర్స్ అవి పెట్టుకుంటాము. తర్వాత ఇది వచ్చేసి చేంజింగ్ ప్యాడ్ అనమాట. ఇక్కడ పడుకోవడానికి బేబీకి కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట, అటు ఇటు పడిపోకుండా కూడా. శ్వేతకు కూడా తనకి సి సెక్షన్ అయింది కదా, ఒకవేళ నేను ఎప్పుడైనా వర్క్ లో బిజీగా ఉన్నా తను చేంజ్ చేస్తాకి ఇదైతే చాలా కన్వీనియంట్ గా అనిపించింది. కంఫర్టబుల్ గా ఉంటుంది బేసిక్ గా. అంటే వంగాల్సిన పని ఉండదు, వంగి వేయాల్సిన పని ఉండదు. నుంచుని టపటప మార్చేయచ్చు అండ్ క్లోత్ కూడా చక్కగా ఈజీగా మార్చేసుకోవచ్చు దాని మీద.
ఇక్కడేమో లోషను, ఆయిల్, శానిటైజర్ ఇవన్నీ పెట్టుకుంటున్నాము. ఒక స్టిక్కర్ కూడా అతికిచ్చాము ఇక్కడ, ప్లూటో స్టిక్కర్. ఏకన్నా నీకు బాగా ఇష్టం కదా, బాగా ఆడుకుంటావు కదా. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే బేబీ ఎన్ని పూపీస్ వెళ్ళాడు, ఎన్ని పీస్ వెళ్ళాడు అని ఇక్కడ రాసి పెట్టుకుంటా ఉంటాను అనమాట. యాప్లో కూడా రాసి పెట్టుకోవచ్చు. నాకు ఇదైతే కన్వీనియంట్ గా అనిపించింది. లెట్స్ గెట్ యువర్ డైపర్ చేంజ్డ్. హలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ చెక్ లిస్ట్. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద ఫీడింగ్ చెక్ లిస్ట్ ఇస్ బర్పింగ్ క్లాత్. మనం ఫీడింగ్ అయిపోయిన తర్వాత బర్ప్ చేసేటప్పుడు ఇది ఇలా మీద వేసుకుంటే మనకి బేసిక్ గా వాళ్ళు చాలాసార్లు స్పిటప్ చేస్తుంటారు కాబట్టి అది మీద పడకుండా ఉంటుంది. అండ్ బిబ్స్ వాళ్ళు డ్రూల్ చేస్తున్నా లేకపోతే పాలు ఇచ్చేటప్పుడు కానీ బాటిల్ ఫీడింగ్ చేసేటప్పుడు ఇలా కారిపోతూ ఉంటాయి కదా, సో వాళ్ళ డ్రెస్సెస్ స్పాయిల్ అవ్వకుండా బిబ్స్. ఆ తర్వాత నేను ఒక లిస్ట్ పెట్టుకున్నాను, ఆ లిస్ట్ లో చూసి చెప్తున్నాను ఎందుకంటే అన్ని మైండ్ లో గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి. రిసీవింగ్ బ్లాంకెట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విత్ ఫీడింగ్ ఇస్ నర్సింగ్ పిల్లో. సో ఇది ఫీడింగ్ అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే బ్యాక్ పెయిన్ చాలా సార్లు వచ్చేస్తూ ఉంటుంది. మామూలుగా నేను ఏం చేసేదానంటే స్టార్టింగ్ లో పిల్లో వేసుకుని దాని మీద పడుకోబెట్టుకునేదాన్ని ఫీడింగ్ కి. అప్పుడు నేను ఏంటంటే అలా వంగిపోవాల్సి వచ్చేది అనమాట. సో అలా కాకుండా ఇది నాకు మా సిస్టర్ గిఫ్ట్ ఇచ్చారు ప్రెగ్నెన్సీ అప్పుడు. సో ప్రెగ్నెన్సీ పిల్లో ని నేను ఫీడింగ్ పిల్లోగా కూడా వాడేసాను చాలా రోజులు. బాటిల్స్ అండ్ నిపిల్స్ కూడా ఇంపార్టెంట్. బాటిల్స్ వచ్చేసి మేము ఇంతకు ముందు నేను రిజిస్ట్రీకి ఒక వీడియో చేశాను కదా, అందులో రిజిస్ట్రీ త్రూ వచ్చిన బాటిల్స్ అయితే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మాకు ఒక 10 బాటిల్స్ వచ్చాయి అనుకుంటా. సో అవి మేము యూజ్ చేస్తున్నాము. బట్ నిపిల్స్ అయితే న్యూ బార్న్ నిపిల్స్ ఉంటాయి అండ్ 3 months దాటిన తర్వాత కొన్ని నిపిల్స్ ఉంటాయి, అవి మనం ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీడింగ్ ఎసెన్షియల్ ఇస్ బ్రెస్ట్ పంప్. మీలో చాలా మంది నన్ను ఇంతకు ముందు అడిగారు ఏ బ్రెస్ట్ పంప్ వాడుతున్నారు అని. సో నేను వాడేది వచ్చేసి మెడెల్లా పంప్ అండ్ స్టైల్ అడ్వాన్స్డ్. సో దిస్ కమ్స్ విత్ అ బ్యాగ్. ఇలా మనకి హ్యాండీ ఉంటుంది బ్యాగ్ అండ్ పోర్టబుల్ కూడా అన్నమాట. ఇది మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడికైనా చాలా ఈజీగా ఎక్విప్మెంట్ అంతా దీంట్లో పెట్టుకుని క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదైతే నాకు చాలా హెల్ప్ అయింది. దీని కాస్ట్ వచ్చేసి 350 అండ్ మోస్ట్లీ బ్రెస్ట్ పంప్స్ ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయంట. సో చెక్ విత్ యువర్ ఇన్సూరెన్స్. మేబీ వాళ్ళు ఎంతవరకు ప్రోడక్ట్ కవరేజ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి. సో మా ఇన్సూరెన్స్ వాళ్ళైతే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను 450 వరకు దే సెడ్ దెల్ కవర్. మేము ఎంచుకున్న ఆప్షన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసుకున్న మిల్క్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ బ్యాగ్స్ కావాలి కదా. సో వి బాట్ దిస్ వన్. అండ్ ఫార్ములా. ఎప్పుడన్నా మనం ఇది దగ్గర పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే మనకి అన్ని సార్లు ఇనఫ్ మిల్క్ సఫిషియంట్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తామని గ్యారంటీ లేదు. ఏదన్నా కండిషన్స్ వల్ల మనం సిక్ ఉండొచ్చు కాబట్టి ఇది దగ్గర ఉంటే బెటర్. మేము తీసుకున్నదేమో ఆర్గానిక్స్ హ్యాపీ బేబీ ఫార్ములా తీసుకున్నాము. సో మా డాక్టర్ ఆర్గానిక్ ఫార్ములాకి వెళ్తే కూడా మంచిది అని చెప్పారు. సో అందుకని వి ఆప్టెడ్ దిస్ వన్. సో ఫార్ వి డెంట్ యూజ్ ఇట్. సో నేనైతే ప్రస్తుతానికి దీని గురించి ఇంకా ఇంతకన్నా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. ద కాస్ట్ ఆఫ్ దిస్ వన్ ఇస్ $30. యా. నెక్స్ట్ చాలా చాలా యూస్ఫుల్ అయ్యేది ఏంటి? డైపర్స్. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ కాస్ట్. నేను ఎందుకు తీసుకున్నానంటే కాస్కోలో ఆఫర్ పడింది అనమాట. యూజువల్ గా ఒక్కో బాక్స్ వచ్చేసి $39, $29 కి వస్తుంది, $10 సేవ్ కదా అని అప్పుడు ఆఫర్ పడినప్పుడు తీసేసుకున్నా. సో నేను 1 వచ్చేసి 5 or 6 బాక్సెస్ తీసుకున్నాను. మాకు 3 months వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే బేబీ వైప్స్ అనమాట, అది నేను కాస్కోలో తీసుకున్నాను. క్లోత్ స్టోరేజ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యూ హ్యావ్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్. సో ఒక దాంట్లో సాక్స్ అని, ఒక దాంట్లో క్లోత్స్ అని, ఇలా డిఫరెంట్ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇదే కాకుండా నేను ఇందాక మహి చూపించారు కదా డైపర్ చేంజింగ్ టేబుల్ లో ఇట్లా బాస్కెట్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట, లాండ్రీ బాస్కెట్స్ లాగా బేబీకి. అవన్నీ మేము చదువుకోవాలి, వీకెండ్ చదువుతాం. తెచ్చుకున్నాం. ఇఫ్ యూ వాంట్ టు అప్గ్రేడ్ యాక్చువల్లీ యూ కెన్ గో విత్ వార్డ్రోబ్స్ అండ్ డ్రావర్స్ కూడా కొనుక్కోవచ్చు. త్వరగా చెప్పు, బేబీకి వాకింగ్ టైం అయిపోయింది. యా. నెక్స్ట్ డైపరింగ్ చెక్ లిస్ట్ లో వచ్చేసి వాష్ క్లాత్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా చూడలేదు
వైప్స్ తో క్లీన్ చేసిన తర్వాత ఇట్స్ గుడ్. మనం వాష్ క్లాత్ కూడా కొంచెం వార్మ్ వాటర్ లో డిప్ చేసి దీంతో కూడా మనం డైపర్ ఏరియా క్లీన్ చేయడం చాలా మంచిది. అండ్ అవే కాకుండా మనం వీటిని బ్యాక్ టైమ్ లో కూడా ఫస్ట్ న్యూ బోర్న్ స్టేజ్ లో మనం వాళ్ళకి స్నానం చేయించాం కదా, ఓన్లీ బాడీని అప్పుతాం అంతే. రెడీ టు ప్లే ఓన్లీ బాడీని జస్ట్ ఇలా అద్దుతాం కదా వాటర్ తో, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని. అండ్ ఇంకొక డైపర్ ఎసెన్షియల్ డైపర్ ర్యాష్ క్రీమ్. మేము Aquaphor వచ్చేసి మాకు యాక్చువల్ గా మీకు రిజిస్టర్ వస్తాయి కదా, అవి సరిపోతాయి ప్రస్తుతానికైతే. అంటే ఐ మీన్ కొన్ని డేస్ రిజిస్ట్రీలో వచ్చినవి చాలా రోజులే పనిచేస్తాయి, ఏమో మరి తెలీదు. మాకైతే ఇప్పటి వరకు అసలు యూజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇస్ ది ఆన్ ది గో చెక్ లిస్ట్, సో లెట్స్ గో. మేము గ్రాకో కంటెండర్ 65 కార్ సీట్ తీసుకున్నాము. ఇది కన్వర్టబుల్ కార్ సీట్ అనమాట. ఇన్ఫాంట్ నుంచి టాడ్లర్ వరకు వాడుకోవచ్చు. బోత్ రేర్ ఫేసింగ్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ ఉంటాయి. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అమెరికాలో ఖచ్చితంగా బేబీని కార్ సీట్లోనే క్యారీ చేయాలి. హాస్పిటల్ నుంచి ఫస్ట్ పుట్టంగానే హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి తర్వాత ప్రతి రైడ్ కూడా వాళ్ళు కార్ సీట్లోనే చేయాలి. సో లేటెస్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం మనం కార్ సీట్ కొనుక్కుంటే మంచిది. దీని కాస్ట్ వచ్చేసి $100 అండి. ఇది వచ్చేసి స్ట్రోలర్ అండి. మేము యాక్చువల్గా కార్ సీట్కి స్ట్రోలర్కి చాలా రీసెర్చ్ చేసాము, ఎందుకంటే స్ట్రోలర్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, కార్ సీట్ క్యారియర్ స్ట్రోలర్స్ అని, ట్రావెల్ సిస్టమ్స్ అని, ఫుల్ సైజ్ స్ట్రోలర్స్ అని. బట్ మేము మాత్రం ఫుల్ సైజ్డ్ స్ట్రోలరే కొన్నాము, ఎందుకంటే మహీకి ఒక రిక్వైర్మెంట్ ఉందన్నమాట. నచ్చి ఒక్క నిమిషం కాల్ సరిగ్గా తీనా కాల్ది బంగారం. నీకు వద్దు నాకు తెలుసు, నీకు కార్ సీటు అదే బెల్ట్ నీకు వద్దు నాకు తెలుసు, నేను లూజ్గానే వేస్తున్నాను రా. ఓకే, మా రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు చూసుండొచ్చు, కార్ సీట్లోనే చిన్నపిల్లల్ని క్యారీ చేస్తూ ఉంటారు. బట్ మహికి మాత్రం అలా ఇష్టం లేదు. కార్ సీట్ కార్లో ఫిక్స్డ్గా ఉండాలి, స్ట్రోలర్ సపరేట్గా స్ట్రోలర్ లాగా ఉండాలి అని చెప్పి అడిగారనమాట. సో మేము చూస్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి గ్రాకో మోడ్స్ స్ట్రోలర్. దీంట్లో ఫుల్లీ రిక్లైన్ సిస్టమ్ ఉంటుంది, కప్ హోల్డర్ ఉంటుంది, కింద స్టోరేజ్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి $150. నెక్స్ట్ ఐటమ్ ఫ్రమ్ ది ఆన్ ది గో చెక్ లిస్ట్ ఇస్ డైపర్ బ్యాగ్. దీని గురించి నేను నెక్స్ట్ ఏదైనా వీడియోస్ లో చెప్తాను, ఎందుకంటే ఇంకా నేను కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. దీని కాస్ట్ వచ్చేసి $50. సో నాకు చాలా నచ్చింది ఇది. హెల్త్ అండ్ సేఫ్టీ చెక్ లిస్ట్. ఓకే, ఫస్ట్ థర్మోమీటర్. యాక్చువల్ గా బేబీ కిట్ $19 కి దొరుకుద్ది, కానీ కాకపోతే నాకు అదంతా థర్మామీటర్ అదంతా మంచిగా అనిపించలేదు. సో అందుకే నేను మళ్ళీ కిన్సా ఆర్డర్ చేసుకున్నాను. ఇది కాస్ట్ ఎంత? ఇది కాస్ట్ వచ్చేసి $19 అనుకుంటా. అవుట్ ఆఫ్ స్టాక్ కూడా ఉన్నాయి. సో ఎంత త్వరగా ఆర్డర్ చేసుకుంటే అంత బెటర్ ఈ వైరస్ టైంలో. ఇది యాక్చువల్ గా మనం ఫోన్ కి కూడా కనెక్ట్ చేసుకుని ఫోన్ లో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒక యాప్ వేసుకుని రికార్డ్ అయింది అనేది యాప్ లో రికార్డ్ అవుతా ఉంటుంది. స్టఫీ నోస్ కోసం. సో ఇక్కడ ఇలా చూపించినట్టు బేబీకి ఇలా పెట్టి ఇంకా మామ్ గాని డాడీ గాని సక్ చేస్తారనమాట రన్నింగ్ నోస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ శానిటైజర్. మామూలుగా అయితే మనం వేరే యూజ్ చేస్తాం కదా, దాంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ చాలా ఉంటది కాబట్టి ఇదైతే ఆల్కహాల్ ఫ్రీ. ఓకే, నెక్స్ట్ ఇస్ నెయిల్ క్లిప్పర్స్. వీళ్ళకి నెయిల్స్ కట్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇది సేఫ్టీ ఫస్ట్ నుంచి లైట్ ఉంటుంది అనమాట. సో స్కిన్ నెయిల్స్ వాళ్ళకి బాగా దగ్గరగా అతుక్కుని ఉంటాయి. ఈ లైట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్లియర్ గా విజన్ ఉంటుంది. దీని కాస్ట్ ఇస్ ఐ థింక్ $4 అనుకుంటా. నెక్స్ట్ వీ హ్యావ్ వుడ్వర్డ్స్. చిన్నప్పుడు చాలా మంది యాడ్స్ విని ఉంటారు కదా, పాప ఏడుస్తుంది వుడ్వర్డ్స్ పట్టారా అని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఉంది కదా, ఇది సేమ్. మేము ఇండియా నుంచి తెప్పించుకున్నాం. అంటే ఇక్కడ కూడా మనకి గ్రైప్ వాటర్ ఉంటుంది, బట్
ఇది కొంచెం ఆల్రెడీ అలవాటు అయినది కదా, సో అందుకని అక్కడ నుంచి తెప్పించుకున్నాము. ఇది చాలా మందికి తెలిసే ఉంటది కదా, పిల్లలకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రోజుకి మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ వేయచ్చని దాని మీద రాసింది, కానీ మేమైతే ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ వేస్తాము, దట్టు ఉగ్గు గిన్నెతో వేస్తాము. యూజువల్లీ చాలా మంది ప్రిఫర్ చేయరు ఉగ్గు గిన్నె, ఎందుకంటే షార్ప్ ఉంటుంది కదా, వేయడానికి భయం వేస్తుంది అని చెప్పి ప్రిఫర్ చేయరు. కానీ మావాడు మాత్రం అది చూడంగానే నోరు తెరిచేస్తాడు, చక్కగా ఇచ్చుకుంటాడు. నాన్నలాయిలు, అమ్మలాయిలు, చిట్టి తల్లిలాయిలు, నాన్నలాయిలమ్మా, చంటి తల్లిలమ్మా, ఎంత చక్కగా ఉన్నాడమ్మా నా చంటి తల్లి. దాంతో కష్టం అనుకుంటే కనుక మీరు సిరింజెస్ వాడచ్చు. యాక్చువల్లీ మేము పాసిఫైర్స్ తీసుకున్నాం కానీ ఎప్పుడు అంత యూజ్ అవ్వలేదు. దానికి బ్యాగ్ కూడా తీసుకున్నాం. యూజువల్ గా పాసిఫైర్స్ వద్దు పెట్టకూడదు అని అంటుంటారు మన పేరెంట్స్. కాకపోతే ఏంటంటే చాలా డిఫికల్ట్ కండిషన్స్ లో ఇంకా మేనేజ్ చేయలేము అనే సిచ్యువేషన్ లో అది పెడితే కొంచెం కామ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఊరికే దగ్గర పెట్టుకుంటాం అంతే. నెక్స్ట్ వచ్చేసి హ్యూమిడిఫైయర్. ఇది మేము కాస్కోలో తీసుకున్నాము. శ్వేత ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే తీసుకున్నాము. బేసిక్ గా ఎయిర్ లో మాయిశ్చరైజర్ ని యాడ్ చేయడానికి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏసీస్ హీటర్స్ వేసినప్పుడు మోస్ట్లీ డ్రై ఎయిర్ మొత్తం ఇంట్లో అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. సో ఈ హ్యూమిడిఫైయర్ వేయడం వల్ల అది బ్యాలెన్స్ చేసి హ్యూమిడ్ గా మాయిస్ట్ గా ఉంటుంది ఇంట్లో. సో న్యూ బార్న్ కి ఏంటంటే త్వరగా వాళ్ళ స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి ఈ హ్యూమిడిఫైయర్ యూస్ చేయడం వల్ల ఆ డ్రై స్కిన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ కాఫ్ అండ్ కోల్డ్. నెక్స్ట్ ఇస్ బేసింగ్ ఎసెన్షియల్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా న్యూ బార్న్ కి ఎలా స్నానం చేయించాలి అని. ఎస్, సో దానికి మేమేం తీసుకున్నామంటే బాత్ టబ్ తీసుకున్నాం. ఇది ఇన్ఫాన్స్ యూజ్ చేయొచ్చు, ఇన్ఫాన్స్ కి యూజ్ చేయొచ్చు, టాడ్లర్స్ కి యూజ్ చేయొచ్చు, అండ్ ఇక్కడ చూస్తే మీకు న్యూ బార్న్స్ కి కూడా యూజ్ చేయొచ్చు. సో న్యూ బార్న్ కి అయితే ఇట్ సైడ్ ఇచ్చాడు, ఇన్ఫాంట్ అండ్ టాడ్లర్ కేమో ఇట్ సైడ్ ఇచ్చాడు ప్రొవిజన్. సో న్యూ బార్న్ కి ఎలా చేయించచ్చు అంటే, సో ఒక షీట్ లాగా ఉంటుంది. ఈ షీట్ ఏంటంటే ఇలా మనకి న్యూ బార్న్ దగ్గర కుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కదా మనం బేబీని ఇక్కడ దీని మీద పడుకోబెట్టచ్చు. సో దాట్ వే ఇట్ ఈస్ కంఫర్టబుల్ టు గివ్ హిమ్ అ బాత్. వాటర్ అన్ని కూడా ఈ మధ్యలోంచి వెళ్ళిపోతాయి కిందకి. అండ్ యూ హ్యావ్ అన్ అవుట్లెట్ ఆల్సో హియర్ ఫర్ ద వాటర్ టు డ్రైన్ అవుట్. ఇది మాకైతే మనం స్టార్టింగ్ యూజ్ చేసాం కానీ ఆ తర్వాత పెద్దగా ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే దీంట్లో నలుగు పెట్టడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. సో మామూలుగా సోప్ బాత్ అయితే ఇచ్చేసేయచ్చు, బట్ నలుగు కొద్దిగా కష్టం. ఓవరాల్ వీ లైక్ దిస్ ప్రోడక్ట్. మేము హెడ్ కి క్యాస్ట్రాల్ యూజ్ చేస్తున్నాము. బాబుకి నలుగు కోసం అయితే, మసాజ్ కోసం అయితే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము, కాస్కో నుంచి ఉన్నది. నలుగు పెట్టడానికి ఏమో సున్నిపిండి యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ లో ర్యాష్ వచ్చింది, బట్ నవ్ హీస్ ఓకే. ఒక్కొక్కసారి ఏమో ర్యాష్ వచ్చినప్పుడు మేము ఓట్స్ అండ్ బాదం మిక్స్ యూజ్ చేసాము. మార్నింగ్ మసాజ్ చేసేమో సున్నిపిండితో చేపిస్తున్నాము, ఈవినింగ్ ఏమో బాడీ వాష్ యూజ్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే డవ్ ట్రయల్స్ లో ఉన్నాం. అండ్ ఆఫ్టర్ బాత్ బర్డ్ బీస్ నరిషింగ్ లోషన్ యూజ్ చేస్తున్నాము. దిస్ ఇస్ సో ఫార్ నైస్. మంచిగా షియా బటర్ స్మెల్ వస్తూ ఉంటది, ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటది బేబీ దగ్గర. అండ్ ఆ తర్వాత ఎలా చూస్తున్నాడు, వాట్స్ దిస్? దిస్ ఇస్ ఎ డకీ. సో ఈ డకీ ఊరికే ప్లే టాయ్ ఒకటే కాదు, బాత్ టైం ప్లే టాయ్ ఒకటే కాదు, వాటర్ హాట్ గా ఉంటే హాట్ అని ఇక్కడ లైట్ లాగా వెలుగుతుంది, which is not actually light, but ఊరికే ఒక గ్లో వస్తుంది అనమాట. And if it is not hot, if it is nice warm, it will not show anything. టబ్ తో పాటు వీటి ఒక మ్యాచింగ్ మగ్ బాగుంది. ఇది మ్యాచింగ్ మగ్. ఇది ఏంటంటే చక్కగా ఫౌంటైన్ లాగా పడుతుంది అనమాట. ఇది ఎల్లో కలర్ ఉంది కదా, అది సిలికాన్. పొరపాటున బేబీకి ఇది పోసేటప్పుడు టచ్ అయినా ఏమీ పెయిన్ రాదు, మెత్తగా ఉంటుంది. అండ్ డిటర్జెంట్ కి వీఆర్ యూజింగ్ డ్రెఫ్ట్. నెక్స్ట్ క్లోతింగ్ ఎసెన్షియల్స్. సో క్లోతింగ్ ఎసెన్షియల్స్ అనేది నేను పర్టికులర్ గా ఏం తీసుకున్నాము అనేది ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఇందులో. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మేము స్వాడల్స్ కొన్నాము, బ్లాంకెట్స్, ఆబ్వియస్లీ ఇవన్నీ నెసెసరీ థింగ్స్.
ప్లష్ బ్లాంకెట్స్, టవల్స్, హుడెడ్ టవల్స్, రిసీవింగ్ బ్లాంకెట్స్, బాడీ సూట్స్, స్లీప్ అండ్ ప్లే, సాక్స్, మిటన్స్, ఇట్లా చాలా ఉంటాయి. మనకి ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అందుకని పర్టికులర్ గా ఇది అది అని నేనేం చూపించట్లేదు, కానీ ఒక్క దాని గురించి మాత్రం ఐ వాంట్ టు అడ్రస్ ఇన్ దిస్ వీడియో. అదేంటంటే ఇట్స్ నెస్టెడ్ బీన్. ఇదేంటంటే యూజువల్గా పిల్లలకి మనం చేతి అంటే ఛాతీ మీద ఇలా చెయ్యి వేస్తేనే వాళ్ళు పడుకుంటారు. సో బేసిక్గా ఏంటంటే ఇది ఎలా క్రియేట్ చేశారంటే ఇక్కడ మధ్యలో ఇలా ఉంటుంది కదా, ఇది లోపల దీనికి బాల్స్ పెట్టారు కొంచెం వెయిట్ యాడ్ చేయడానికి. సో ఇది పిల్లలకి ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు ఇది వేసుకున్న తర్వాత ఏదో ఒక చేయి పెట్టినట్టు ఫీల్ అవుతారు అనమాట, కొంచెం వెయిట్ పడుతుంది కాబట్టి. అండ్ పక్కన వాళ్ళకి ఆర్మ్స్ దగ్గర కూడా ఇలా మామూలుగా మనకి ఇండియాలో దిళ్ళు పెడతారు కదా, మంచం మీద అటు ఇటు దిళ్ళు పెడతారు కాబట్టి, అంటే పడుకోకుండా పెడతారేమో, బట్ ఇదేంటంటే కొంచెం వాళ్ళకి సపోర్ట్ కూడా ఇస్తుంది. వాళ్ళకి ఎలా అంటే మనం పక్కన ఉన్నామనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఇది పర్సనల్ గా మా బేబీకి అయితే యూజ్ అవ్వలేదు, బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి యూజ్ అయిందని చెప్పారు. అండ్ మీరు ఒకవేళ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు, రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇది నేను ఇంతగా చెప్తున్నానని ఏం పెయిడ్ ప్రమోషన్ అని అనుకోకండి, అస్సలు కాదు. ఇది జస్ట్ మాకు ఉపయోగపడకపోయినా అట్లీస్ట్ వేరే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇది చూపిస్తున్నాం. దట్స్ ఇట్. అది క్లోదింగ్ ఎసెన్షియల్స్ గురించి. మాకు ఓవరాల్ కాస్ట్ వచ్చి అరౌండ్ $2,000 అయింది. అంటే మేము ఇంకా టాయ్స్, ప్లే మ్యాట్స్ అన్ని ఇంక్లూడ్ చేయలేదు, ఇప్పుడు చూపించలేదు మీకు. ఇదేంటంటే అందరికి $2,000 అవుతుందని ఏమీ లేదు. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. ఇప్పుడు ఇందులో చాలా మనకి కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి క్రిబ్ అవసరం లేదు అనిపిస్తుంది, మాకెందుకు క్రిబ్, మేము మా పక్కనే పడుకోబెట్టుకుంటాం బేబీని అనుకునే వాళ్ళకి క్రిబ్ ఇస్ అ కాస్ట్ కటింగ్. అండ్ క్రిబ్ తో పాటు మ్యాట్రసెస్, ఫిట్టెడ్ షీట్స్ ఇవన్నీ కాస్ట్ కటింగ్. అండ్ కొంతమందికి డైపర్ చేంజింగ్ టేబుల్ కానీ అదే క్లోత్ చేంజింగ్ టేబుల్ అది కూడా కాస్ట్ కటింగ్ అవ్వచ్చు. ఎందుకంటే మేము కింద మార్చేస్తాము డైపర్స్ లేదా మంచం మీద మార్చేస్తాము డైపర్స్ అనుకునే వాళ్ళకి దట్ ఈస్ ఆల్సో కాస్ట్ కటింగ్. సో అలా ఇందులో కొన్ని కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. బట్ మాకు మేము పర్సనల్ గా మాకు ఎసెన్షియల్ అనిపించింది ఈ వీడియోలో చూపించాం కాబట్టి, సో దిస్ ఇస్ ఆర్ కాస్ట్. సో మేము ఎవరికి రికమెండ్ చేయట్లేదు ఇయే కొనుక్కోండి అని. ఈ మేము కొనుక్కున్నది మీకు ఏమైనా యూజ్ అయితే కనుక జస్ట్ చెక్ ద లింక్స్. రైట్. ఇంకా so let's wrap it here. If this video is helpful to you, don't forget to సబ్స్క్రైబ్ for more. And ఆ పక్కనే బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఆన్ చేసుకుంటే మేము అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. That's it. Good night. See you guys. Bye bye.